ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూసారు కదండి, వంకాయ టమాటో మెంతికూర కాంబినేషన్తో, బంగాళదుంప కాంబినేషన్తో చాలా మంచి రెసిపీ చేయబోతున్నాను. మిస్ కాకుండా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కొబ్బరి పేస్ట్ని చేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి కొత్తిమీర కొబ్బరి పేస్ట్ చేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని కాస్త వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ చేసుకుంటాం కదా, అది వేసుకోవాలన్నమాట. అది వేసుకున్నాక దాని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి కొబ్బరి వాసన పోయే వరకు కాస్త వేయించుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఉప్పు తర్వాత వేసుకోండి. అన్ని పసుపు, కారం, ధనియాల పొడి మెయిన్గా వేసుకొని ఇంకా కాస్త ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మేము ముందుగా కట్ చేసుకున్న బంగాళ వరకు వేయించుకొని ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న మెంతికూర వేసుకోవాలండి. ముందుగా మెంతికూర కూడా కాస్త స్మెల్ పోవాలన్నమాట, పచ్చి వాసన పోతేనే బాగా ఉంటుందన్నమాట, ఫ్లేవర్ బాగా వస్తుంది. తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప, వంకాయ కూర, వంకాయ, ఆ తర్వాత టమాటో కూడా లాస్ట్లో వేసుకోవాలి. టమాటో ఎప్పుడు లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుందండి. ముందుగా వేసుకుంటే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ పోతుందన్నమాట. సో లాస్ట్లోనే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. సో ఇలా అన్నీ వేసుకొని ఆ తర్వాత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. 2 విజిల్ వచ్చిన తర్వాత ఎమ్మి కర్రీ, వంకాయ బంగాళదుంప కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి, అందుకే మరీ చెప్తున్నాను, ఏమనుకోకండి. లాస్ట్లో మీకు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఎంత అవుతుందో అంత వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి, ఎక్కువ మళ్ళీ వద్దని చెప్తున్నాను అనమాట. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి, అంతే. ఇంకా ఎలా ఉన్నారండి, మీ ఇంట్లో ఈరోజు లంచ్లో ఏం ప్రిపేర్ చేశారు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి, ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బయట పిల్లలు ఆడుతున్నారు, సో ఆ సౌండ్ వస్తుంది, సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి. ఇలా మూత పెట్టేసేయాలి, అంతే. ఈరోజు అయితే మునక్కాడ పప్పు చేశానమాట, మునక్కాడ పప్పుతో. ఆ తర్వాత ఇది నిమ్మకాయ పులిహోర అనమాట. ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్ అన్నీ మిక్సీకి వేసి ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో. ఆ తర్వాత పచ్చి శనగలు వేసుకోవాలండి. బాగా వేయించుకొని నార్మల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మా సైడ్ చూపిస్తున్నానంటే మిక్సీకి వేస్తాం మేము. ఎక్కువ కారం లేకుండానే చేస్తాను నేను మోస్ట్లీ. ఇలా వాటర్ లాగే చేస్తాను, కాస్త వాటర్ ఎక్కువైంది, అందుకే కాస్త ఎక్కువ ఫ్రై చేస్తాను అనమాట. పసుపు, ఉప్పు వేయాలి. ఉప్పు ఆల్రెడీ వేసానని పసుపు ఒకటే వేసాను. దీంట్లో అన్నం మిక్స్ చేసుకొని దాంట్లో కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు వీడియో చూస్తుండండి. బాయ్. అండ్ ఇది వచ్చేసి మా ఇంట్లో కంపల్సరీ చూస్తామండి, జై జగన్నాథ్ అని, చాలా బాగుంటుంది కార్టూన్. మీరు కూడా చూడండి, వీలైతే టైం ఉంటే చూడండి. కర్రీ ఇలా వచ్చేసింది, చాలా టేస్టీగా ఉంది కదా, యమ్మీ ఉంది.